బాగుంది. ఈసారి పైసా కూడా బహు తీయాలి గిరి. ఓకే. కదిలితే కైమా చేసేస్తా. ఆ గోల్డ్ తెచ్చేసి ఆ డబ్బు అక్కడ పెట్టండి. నా దగ్గర పనిచేసే మీకు ఇంత ధైర్యం? ప్రాణాలకు తగ్గించి కష్టపడేది మేము, డబ్బు సంపాదించేది మీరా? 25 లక్షలు మా కళ్ళ ముందు చేతులు మారుతున్నా 50 రూపాయలు కూడా మాకు రావడం లేదు. ఎన్నాళ్ళని దరిద్ర కృషపెట్టడం, అందుకే తెగించాం. పైసా బంగారం బిస్కెట్ తో పాటు మా ప్రాణాలు కూడా బచాయించారు. అంతేకాదు మన సంస్థ ప్రస్తుతం కూడా కాపాడు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉన్నది అందుకే గిరి. చూడు, చీకటి వ్యాపారం చేసే వాళ్ళు తల వెనుక వైపు మరో 2 కళ్ళు ఉండాలి. అనుక్షణం పరిసరాలను గమనించి తెలివితేటలు ఉండాలి. అది నేర్చుకోవాలి. ముందు ఈ వర్కర్ను తిరగబడ్డారన్న విషయం సుప్రీం బాస్కు తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? వద్దు, నాకు ఆ శిక్ష వద్దు. గిరి, చనిపోయిన ఇతని స్నేహితుని ఆత్మశాంతి కోసం మిగిలి ఉన్న ఈ 2వ ప్రాణాన్ని కూడా అతనితో పాటు స్వర్గానికి పంపి. వీరికి సిమెంట్ టిట్టు తిప్పి. త్వరగా ముందు లోపల పెట్టరా. రవి, నువ్వు ఇక్కడేం చూడలేదు, నీకేమీ తెలియదు. అర్థమైందా? చూడాల్సింది చూశాను సార్, తెలియాల్సింది తెలిసింది. వ్యాపార ముసుగులో ఇలాంటి చీకటి వ్యవహారం జరిగే చోట ఆ పాపం నెత్తులు తింటూ నేను బ్రతకలేను. ఈ క్షణమే ఉద్యోగం మానేస్తున్నాను. బ్రతుకు తిరుగు తెలియని వెర్రివాడు అయిన మాతో చేయగలవు. నీ జీతానికి 10 రెట్లు ఎక్కువిస్తాం. అన్నం దొరకపోతే పస్తులుంటాను, కానీ ఈ నెత్తురు కొడుకుని మాత్రం నేను బ్రతకలేను. నన్ను వెళ్ళమండి. ఆగారు, వెళ్ళడానికి వీల్లేదు. మోహన్, అంతా విన్నాను. అయ్యారు, మీరు ఇక్కడ మీకు అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందా? నేను నీకెలా తెలుసు? మా నాన్న మీ ఎస్టేట్ లోనే చిన్న టీ కొట్టు పెట్టుకుని ఉంటున్నాడు సార్. ఓహో, అలాగా. ఇలాంటి తెలిసిన విధుల్ని పనిలో పెట్టుకోవడం నీదే తప్పు. మనకు ప్రమాదం లేని మనిషిలా కనిపిస్తే పనిలో చేర్చాను. ఎప్పుడూ నేను మీకు హాని చేయని మనిషిని అయ్యగారు. వానపాం అడవి ఏనుగును కాటేయలేను. మీకు దండం పెడతా. నేను చూసింది నా పెదవిదారి. నన్ను వదిలేయండి. వెళ్ళడానికి వీలుగానా? గిరి, వెళ్ళని. పాప్, మనకు చెడు చేయని మనిషిలాగే కనిపిస్తున్నాడు. వెళ్ళిపో. వస్తాను గారు, వస్తాను. అర్థమైంది. సిమెంట్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు కదా? స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏమైంది రవి? ఎవరా రాక్షసులు? ఎందుకంత దారుణాన్ని కొరగట్టారు? చెప్పండి. వాళ్ళు చేస్తున్న వచ్చాల దొంగ వ్యాపారాన్ని నేను పసిగట్టానని పగపట్టారు. నా చావు కళ్ళ చూశారు. నా చెల్లెలు సీతాలకు నువ్వే దిక్కు రాము. మోహన్ ఎస్టేట్స్. తన రెక్కల మీద తనకి నమ్మకం ఉందని, డబ్బు సంపాదించి చెల్లెలు పెళ్లి ఘనంగా చేయిస్తానని ఇలా అయిపోయాడు. ఏ జన్మలో నేను చేసిన పాపం ఆ దేవుడు నన్ను చేపించాడు. మీరే ఇలా కుమిలిపోతే పాప అమ్మాయి మరీ బెదిరిపోతుంది. పుట్టిన వాళ్ళు ఎలా వెతకమంటారు కదా. పన్నుటాకు రాలిపోవడం సహజమే అయ్యా, కానీ కొత్త చిగురు రాలిపోయిందయ్యా. అదే
అదేనా క్షేత్రంతో పనిచేస్తే ఎక్కువ కూలొస్తుందని పనిలోకి వెళ్ళాడు. నడిచెళ్ళినోడు తిరిగి వచ్చాడు. అమ్మా, నిజంగా నా అన్నకి జరిగింది ప్రమాదమేనా, లేకపోతే దొంగ సత్రులు ఎవరైనా కావాలని చంపారా? లేదు సీత, అమాయకుడైన రవంటే ఎవరికి ద్వేషం ఉంటుంది? ఏమైతేనేం బాబు, ముసలి తండ్రిని చెల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు నా బాబు. అమ్మా సీత, ఈ పట్నం మనకు వచ్చి రాలేదమ్మా. ఇది మనకేం ఇయ్యకపోయినా బాబును బలి తీసుకుంది. మనం వెళ్ళిపోదాం పదమ్మా. అక్కడే బతుకుదాం. అవును సీత, మీ నాన్నతో పాటు ఊరే త్వరలోనే నేను వస్తాను. నిజంగా వస్తావా? తప్పకుండా వస్తాను. సీతమ్మతో జరిగింది ప్రమాదం అని అబద్ధం ఎందుకు చెప్పావు అబ్బాయి? నిజం చెబితే అమాయకురాలైన సీత ఆ ముసలి తండ్రి తట్టుకోలేరని అలా చెప్పాను. మోసబోసిన మంచితనంలా కనిపించే రవిని పట్టున పెట్టుకున్న ఆ రాక్షసుని బూరికే వదలను బాబాయ్. వాడి ఆచూకీ తెలుసుకోవటానికి మోహన్ ఎస్టేట్స్ కి బయలుదేరుతున్నాను. ఏంటి బయలుదేరుతున్నావా? అంటే నీ కూడా నేను తీసుకెళ్ళటం లేదా? ఆ ప్రమాదకరమైన చోటుకి నువ్వెందుకు బాబాయ్? అబ్బాయి, నన్ను బాబాయ్ అని నోరారా ఆప్యాయంగా పిలిచావు. నీ కష్టాలు నా కష్టాలు కావా? నాకు కావాల్సింది సుఖాలు సంతోషాలు కాదయ్యా, గుప్పెడ అభిమానం, పీడికడ ఆప్యాయత. అవి నువ్వు నాకు అందిస్తున్నావు. నిన్ను విడిచి నేను ఉండలేనబ్బాయి. బాబాయ్ పద, నీ కూడా నేను వస్తాను. ఆ కిరాతకుని తీసుకొచ్చి సీతమ్మ పాదాల ముందు పడాలి. పద. ఏంటి ఉద్యోగం కోసం అంత దూరం వెళ్తావా? పని లేకపోతే పోనీ. రాము, నిన్ను పెట్టి నేను ఉండలేనురా. ఆ ఎస్టేట్ లో మంచి ఉద్యోగాలు ఉన్నాయటమ్మా. అక్కడికి వెళితే పని దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ఎదిగిన కొడుకునయ్యండి నీకు సాయపడలేకపోతున్నానని కోల్పోతున్నానమ్మా. నేను కాదనుకో. అది కాదురా రాము. ఇంకేం మాట్లాడకమ్మా. నీ కొడుకు ఒంట్లో శక్తి ఉంది, ఉండల నిండా ధైర్యం ఉంది. అన్నిటికీ మించి నీ దేవుడు నాకుంది. తప్పకుండా పని దొరుకుతుందమ్మా. మన బతుకులు బాగుపడటానికి ఇది మంచి అవకాశం. ఏ అవకాశం ఏమిటో. నా భయం నీ గురించి రా రాము. అక్కడ కూడా పోట్లాడి పెట్టుకుంటే? ఆ భయం నీకు అక్కర్లేదమ్మా. అక్కడికి వెళ్ళాక నేను పూర్తిగా మారిపోతాను. మారిపోయిన నీ కొడుకుని చూసి నువ్వే ఆశ్చర్యపోయేంతగా మారిపోతాను. సరేరా, నీ ఇష్టం. అమ్మా, మోహన్ ఎస్టేట్స్. ఇది మోసానికి పెట్టిన కిరీటం అబ్బాయి, అన్యాయానికి వేసిన సింహాసనం.